హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే పేర్లతోటి మనం గొప్ప పర్వదినంగా చేసుకోవడం అనేది మన సాంప్రదాయం. ఎందుకు వచ్చింది ఏంటి ఆ ముక్కోటి ఏకాదశి అంత పవిత్రమైన దినంగా ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారనే విషయం అందరికీ తెలుసు, లేదా ముక్కోటి ఏకాదశి. అసలు ఏకాదశి అంటేనే ఒక గొప్ప విషయం చెప్తారు, గొప్ప పర్వదినంగా భావిస్తాం. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, అలాగే 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి ఇంకా పవిత్రంగా చెప్తారు. ఏకాదశి అంటే 11 అంటే ఏంటి? మనకు ఉన్న జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వీటిని పని చేయించే మనస్సు 1, మొత్తం కలిపి 11. ఇవన్నీ కూడా ఏకోన్ముఖంగా పనిచేసేటటువంటి రోజే ఏకాదశి అనే పవిత్రమైన పర్వదినం. మనస్సుకు అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే చంద్రుని యొక్క కళల్ని అనుసరించి మనస్సులో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవి సహజంగా మనలాంటి వాళ్ళకి అంతగా మార్పులు కనపడవు, కానీ కొంతమందికి మాత్రం అమావాస్య రోజు కొంత తేడాలు, పౌర్ణమి రోజు కొంత తేడాలు తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ ఏకాదశి రోజున ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు లంబకోణ ఆకారంలో ఉంటుందట. అందుకే అంటే జీవుడు ఊర్ధ్వంగా ప్రయాణం చేసేటటువంటి రోజు. ఈ ముక్కోటి ఏకాదశి అనే రోజున ఎంత పూజలు, స్తోత్రాలు, పారాయణాలు ఏం చేసినా మనకు కాలానికి ఎదురీదకుండా మనం సానుకూల పరిస్థితులకి సమకూరుతాయి అనేది ఏకాదశికి ఉన్న గొప్ప విషయంగా మన మహర్షులు, పెద్దవాళ్ళు చెప్పారు. సరే, ఈ ఏకాదశి రోజే శివుడికి ప్రాధాన్యత, విష్ణువుకి ప్రాధాన్యత అనేటటువంటి మాటలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. విష్ణువుకే ప్రాధాన్యత, విష్ణువు ఆలయాలే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, అప్పుడు దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అని చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజే హాలాహలము వచ్చింది, అమృతము, 2 కూడా ఆ రోజే వచ్చినాయి. అంటే మనకి తెలుసు కదా, పాల సముద్రం చిలికినప్పుడు ఈ 2 ఒకే రోజున ఉద్భవించే, అది ఈరోజే శివుడు హాలాహలము మింగుతాడు. ఈ రోజునే అర్జునుడికి భగవద్గీతను కృష్ణుడు బోధించిన రోజు అని కూడా చెప్తారు. విశేషం ఏంటి అంటే, 2 రాక్షసులు భగవంతుణ్ణి వ్యతిరేకంగా అయినా సరే తననే ధ్యానిస్తున్నందుకు గాను వైకుంఠ ద్వారాలు తెరిచారని, అలా జయ విజయులు కథ విన్నవాళ్ళు కూడా వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణువుని దర్శించుకున్న వాళ్ళకి కూడా వైకుంఠ ప్రవేశం కల్పించాలని ఆ రాక్షసులు కోరుకున్నారని, అందుచేత ఉత్తర ద్వారాలు ఏర్పాటు చేస్తారు అని ఏకాదశి పర్వదినంగా ఈ కథనం ఒకటి ఉంది. మామూలుగా ఉత్తర ద్వారాలు మూసేసి ఉంచుతారు దేవాలయాల్లో, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మాత్రం ఉత్తర ద్వారం ద్వారానే భగవంతుణ్ణి దర్శిస్తారు. అలాగా మనకి దశావతారాలు అందరికీ తెలుసు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం. కానీ ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఈయనే ఈ అవతారాలన్నీ దాల్చింది. అయినా సరే విష్ణుమూర్తి రూపంలో ఆయనకు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తీరాల్సిందేనా అంటే, నిజానికి కాస్తంత ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే, బయటికి వెళ్ళేది బాహ్య ప్రపంచాన్ని కొంచెం అంత పక్కన పెట్టగలిగితే మన శరీరంలోనే ఉత్తరం, దక్షిణం అని 2 ఉన్నాయి.
అంటే నాభి నుండి క్రింద భాగమంతా దక్షిణ భాగం, నాభి నుంచి పై భాగం శిరోభాగం దాకా ఉన్నదంతా ఉత్తర భాగం. సరే, ఎప్పుడు ఉత్తరం అనేది శ్రేష్టమైందే అని మనకందరికీ తెలుసు, అనుమానమే లేదా విషయంలో. అందుచేత నాభి నుండి తల వరకు ఉన్న ఉత్తర భాగంలో అంటే తల భాగం ఉత్తమం అనే విషయం కూడా తెలుసు. ఈ భాగంలో ఏ ద్వారమైతే ఉందో అక్కడ దర్శించాలి పరమాత్మను. తలలో ద్వారం ఎక్కడుందండి అని అనుమానం వస్తుంది కదా. నిజానికి ఆలోచిస్తే ఉందండి. ద్వి అర, సంస్కృతం వ్యాకరణలో ద్వి అర అంటే ద్వార అంటారు. ఇక్కడ 2 తలుపులు ఉంటాయి. అలా ఎలాగా అనిపిస్తుంది కదా మనకి. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని మూస్తూ 2 తలుపులు ఉన్నాయి. అక్కడ 2 తలుపులు తెరుచుకొని పరమాత్మని దర్శిస్తూ ధ్యానించడం అనేది ఏదైతే ఉందో అదే ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఎందుకంటే మన నాభి నుంచి పై భాగమంతా ఉత్తరమేగా. అలా కాకుండా బాహ్యంలో ఏదో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కింద మీద పడుతూ జరగండి జరగండి అని అనిపించుకుంటూ తోసుకుంటూ అలా వెళ్ళడం అనేది సామాన్యులకు సహజమే. ఇదంతా ఏం తెలుసు వాళ్ళకి? మనలోనే అంతర్ముఖంగా ప్రయాణం చేస్తే ఆత్మదర్శనం అవుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది అని చెప్తే అర్థం కాని మనుషులకు ఇది వాస్తవమే. వెళ్ళాల్సిందే దేవాలయాలకి, దేవాలయాల్లో కింద మీద పడుతూ దర్శనాలు చేసుకోవాల్సిందే. కానీ ఆధ్యాత్మిక పరులు ఇలా ఆలోచించగలిగితే చాలా విశేషమైనటువంటి పర్వదినం, విశేషమైనటువంటి అనుకూల పరిస్థితులు మన లోపల జరుగుతూ ఉంటాయి. ప్రయత్నం చేస్తే చాలు. అందుకని ఈ నేను అనే తలుపులు అహంకారం, మమకారం ఇవి తొలగించుకొని తనలో తానే దర్శించుకోవడమే ఉత్తర ద్వార దర్శనం. అర్థమవుతుంది కదా. అక్కడ ఆ స్థానంలో ఆపాదమస్తకం ఆయన పాదాల నుండి శిరస్సు దాకా ధ్యానిస్తూ స్తోత్రిస్తూ దర్శించడమే ఉత్తర ద్వార దర్శనం. ఇంకా కొంత విచారణ చేస్తే దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉత్తరానికి చూస్తూ ఉంటాడు. దక్షిణంలోనే ఉంటాడు ఆయన, ఉత్తరానికి చూస్తూ ఉంటాడు. అలా దక్షిణామూర్తిని దర్శిస్తూ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని ఆ పరమాత్మను స్తుతిస్తూ దర్శించడం కూడా వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పచ్చు. ఆ రోజే వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు అంటే, కుంఠం అంటే మొక్కపోవడం అని అర్థం వస్తుంది. జీవునికి ఎన్ని విద్యలు, శక్తులు, పాండిత్యం, కవిత్వం, ఇంకా ఏమేమో బలము అన్నీ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే వైకుంఠం దగ్గర అన్నీ మోగపోతాయి, మొక్కపోతాయి. భక్తితో ఆయన అనుగ్రహంతో స్తోత్రం చేయడం ఒక్కటే ఉంటుంది. అటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎక్కడ దర్శించడానికి వెళ్తున్నామో అదే వైకుంఠం, అదే ఏకాదశి దర్శనం, ఉత్తర ద్వార దర్శనం అనేదిగా భావన చెయ్యాలి. విష్ణువుకు ఏకాదశి అనేది బాగా ప్రీతికరమైన రోజు కాబట్టే విశేష దర్శనం కోసం భక్తులు బారులు తీరడం అనేది కూడా సహజమే కదా. మరి ఇలాగా మనం బాహ్యంలో చూస్తూ ఉంటాం, కాస్తంత అంతరార్థంలో ఇలాగా ఆలోచిస్తున్నాం. మరి ఉపవాసం ఎందుకు చేస్తారు అంటే, భగవంతుణ్ణి బాగా కీర్తించాలి అన్నా, శరణాగతి చెయ్యాలి అనుకున్నా మనస్సుకు పని తగ్గించుకోవాలి కదా. శరీరానికి శ్రమ తగ్గించాలి. దానికి గాను కాస్తంత సాత్విక ఆహారం మాత్రం తీసుకోవాలి. అంటే ఫలాహారం అంటే ఫలంతో కూడినటువంటి ఆహారం. అట్లా కొంచెం మాత్రం తీసుకొని కనీసం 45 నిమిషాలు భగవంతుణ్ణి ధ్యానిస్తే కానీ మన మనస్సు, మన బుద్ధి, శరీరం కాస్తంత లయమయ్యే అవకాశం ఉంటుంది.
ఇది అనుభవంలో చూస్తేనే అర్థమవుతుంది. అంతేగాని నిరాహారంగా ఉంటే ఏమాత్రం ఉపయోగం లేదు. సరిగదా నిద్ర కూడా వస్తుంది. దేవుడి మీద ధ్యాస ఏం నిలబడుతుంది చెప్పండి? అసలు ఉపవాసం అంటేనే పరమాత్మకు దగ్గరగా ఆయనతో ధ్యానంతో గడపడమే ఉపవాసం అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆచరించే ప్రయత్నమే లేకుండా ఉంటుంది. ముక్కోటి అంటే ఏంటి అంటే, ముక్కోటి దేవతలతో ఆ రోజున విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఒకే రోజు ఒకేసారి ముక్కోటి దేవతలతో ఆయన ఉంటాడు. అట్లాంటి పరమాత్మను దర్శించడానికే ప్రజలంతా కూడా సమాజంలో జనానికి ఇలా అలవాటైపోయింది. దర్శనానికి వస్తారు దేవాలయాలకి అని అట్లాగే చెప్పేస్తూ ఉంటారు కూడా పెద్దవాళ్ళు కూడా. కానీ కోటి అనే దానికి సమూహము అని, చివరి భాగము అని అర్థం ఉంటుంది. అంటే ఇక్కడ మన లోపల అంతరాత్మలోకి తీసుకుందాం. ఇక్కడ మన శ్వాస వెళ్ళేటటువంటి ముక్కు రంధ్రాలు, నాసికా రంధ్రాలు ఇడ, పింగళ, ఇది అందరికీ తెలిసిందే కదా చాలామందికి. తర్వాత సుషుమ్న, ఇళా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. సుషుమ్న నాడి మన మూలాధారం నుంచి సరాసరి స్ట్రైట్గా ఉండి వెనక బ్రహ్మరంధ్రం అంటే పిలక వేసుకునే ప్రాంతం దాకా ఇది అక్కడ కలుస్తుంది. ఈ ఇడానాడి పింగళ నాడితో ఈ సుషుమ్న నాడి అక్కడ కలుస్తుంది. అది ముందర భాగంలో, శరీరంలో ముందర భాగంలో అయితే ఆజ్ఞాచక్రంలో కలుస్తుంది. ఇది బాగా మనం అనుభవంలోకి తీసుకుంటూ మాట్లాడుకుంటే, అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా సులువుగా ఉంటుంది. కలిసే ప్రాంతమేనే భ్రూమధ్య ప్రాంతం అంటారు. అదే ముక్కోటి ప్రదేశం. అంటే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు కలిసేటటువంటి ప్రదేశం. అక్కడ ధ్యానించు పరమాత్మని. భ్రూమధ్య స్థానంలో, ఆజ్ఞాచక్రంలో అక్కడ ధ్యానించాలి. అక్కడ కొలువై ఉన్నాడు భగవంతుడు అనే భావనతో కనుబొమ్మల మధ్య దైవాన్ని స్మరిస్తూ ధ్యానిస్తే అది ముక్కోటి ఏకాదశి దర్శనం అవుతుంది, ఉత్తర ద్వార దర్శనము అవుతుంది. అలా మహర్షులు చేశారు, చూశారు, మనకి చెప్పారు. మరి ముక్కోటి దేవతలు కొలువై తీరి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు అని ఎందుకు చెప్తారు అంటే, ఇట్లా మనం 3 భాగాలుగా అర్థం చేసుకోవాలి మనుషుల్ని కూడా. ప్రతి విషయంలో 3 భాగాలు మనుషులు ఉంటారు. ఉత్తమం, మధ్యమం, సాధారణం అనే 3 రకాల మనుషులు ఉంటారు కదా. ఈ సాధారణ మనుషులకి ఈ ఇడ, పింగళ, సుషుమ్న అంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? అర్థం కాకపోవచ్చు. అందుకని వాళ్లకు ముక్కోటి దేవతలతో స్వామి ఉన్నాడు కొలువై అని చెప్తారు. అయితే అలాగ తన్నుకుంటూ దర్శనాలు చేసుకోవటం ఒక్కటే సరికాదు, అక్కడికి ఆగిపోవద్దు. కాస్తంత బాహ్య భక్తి నుండి అంతరంలోకి భక్తి సాగాలి. అప్పుడు ప్రాణాయామం చేస్తారు. భ్రూమధ్యంలో దర్శనము తెలుస్తుంది, అనుభవము తెలుస్తుంది. అంతేకాని బాహ్యంలోనే ఆగిపోకూడదు అనేది ఇక్కడ అంతరార్థంగా చెప్పుకోవచ్చు. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయ దర్శనం తప్పకుండా చెయ్యాలనా, చేసి తీరాల్సిందే అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిజంగా ఆలోచించండి. సహజంగా మనకి పర్వదినాలు అనేకం వస్తాయి. పర్వదినం అనగానే అందరూ దేవాలయాలకి విపరీతంగా వెళ్తారు. దేవాలయం ప్రశాంతంగా ఉండి జనసందడి తక్కువగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే ఆనందము, అనుభవము, మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి అనే ఉత్సాహము, ప్రశాంతంగా మనస్సు ఉంటుంది. ఇది అందరి అనుభవంలో ఉన్న మాటే అనుకుంటాను. కానీ తొక్కిసలాటగా ఉన్నప్పుడే వెళ్తారు, ఉత్సవాలప్పుడే వెళ్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూనే వెళ్తారు. ఇలాగా ఇది సహజమైపోయింది. ఏదో ఆ రోజు దర్శించుకుంటే మనం చేసిన పాపాలు పోతాయి అనేది సామాన్య మాట. అలా కాకుండా మన భావనలో పర్వదినంగా భావించుకొని ప్రశాంత వాతావరణంలో భగవంతుణ్ణి దర్శించుకోవడమే ఏకాదశి పర్వదినం యొక్క గొప్ప దినం. అదే
అట్లా నిజంగా ఆచరిస్తే ఎంత అనుభూతి పొందుతామో అనుభవించిన వాళ్ళే బాగా చెప్తారు. మరి వైష్ణవ ఆలయాలకే ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు అని కూడా ఒక ప్రశ్నకు ఉదయిస్తుంది. కొంతమందికి అలా అనిపిస్తుంది. నిజానికి అసలు ఏమీ తేడా లేదండి. అది ఆధ్యాత్మిక పరులకు ఆ తేడా తెలుస్తుంది. ఏమీ లేదు, ఏ తేడా లేదు అనేది తెలుస్తుంది. వైకుంఠం అనేది మహావిష్ణువు ఉండే స్థానమని, కైలాసం అనేది పరమేశ్వరుడు ఉండే స్థానం అనేది అందరికీ మాట్లాడుకునే మాట. నిజానికి ఏకాదశి నాడు ఇద్దరికి ఏ తేడా లేదు అని పురాణాలు వేదాలు ఎంత గొప్పగానో చెప్పేయి. ఆలోచించండి ఒక్కసారి. విష్ణువు విల్లు గద ధరించి మనకు దర్శనమిస్తాడు. మరి శివుడు పినాకపాణిని దర్శనమిస్తాడు. ఆ అస్త్రాన్ని ఆయన పట్టుకొని ఉంటాడు కదా. విష్ణువు శంఖాన్ని ధరిస్తాడు, శివుడు శంఖాన్ని ధరిస్తాడు. మరి శివకేశవులు ఇద్దరు రాక్షస సంహారం చేసిన వాళ్ళే కదా. విష్ణువేమో ఆడంబరంగా పట్టు వస్త్రాలు, నగలు, ఆభరణాలు, రకరకాల పూలతోటి అన్నిటినీ ఆయన ధరిస్తాడు. మరి శివుడేమో నిరాడంబరంగా పులితోలు, ఏనుగుతోలు మాత్రం ధరిస్తాడు. శంకరుడికి అభిషేకం చేస్తే చాలు. విష్ణువు అలంకార ప్రియుడు, ఏ విధమైన అలంకారాలు లేనివాడు. శివుడు అన్ని ఆభరణాలు ధరించి అన్ని అలంకారాలు చేసుకునేవాడు విష్ణువు. వక్షస్థలంలో విష్ణువు లక్ష్మిని దాచుకుంటే పరమేశ్వరుడు ఆపాదమస్తకం ధరించి అర్ధనారీశ్వరుడయ్యాడు. వేగంగా వెళ్ళేటటువంటి గరుత్మంతుణ్ణి విష్ణువు వాహనమైతే నిదానంగా నడిచే నంది వాహనుడు శివుడయ్యాడు. ఇది నేల మీద నడిస్తే ఆయన ఆకాశంలో ఎగురుతాడు. ఈయన ప్రమదగణాలతో ఉంటే ఆయన తన పరివారంతో ఉంటాడు. నిజానికి బాగా ఆలోచిస్తే ఏ భేదము లేనే లేదండి. ఎలాగైతే ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉంటామో, రాత్రి అయ్యేసరికి ఇక చాలే అంటూ నిరుత్సాహం అయిపోతామో, ఆ కాలం విష్ణువుది, ఈ కాలం పరమశివుడిది. అందుకే ప్రాతర్విష్ణుం సాయం శివం అంటారు. విష్ణువు ఆలయంలో తులసి తీర్థమిస్తారు, శివుడి ఆలయంలో భస్మమిస్తారు లేదా మారేడు తీర్థం ఇస్తారు. తులసి తీర్థం శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తుంది, మారేడు తీర్థం జీర్ణకోశ అవయవాన్ని శుభ్రం చేస్తుంది. ఇలాగా బాహ్యంలో ఎంత చెప్పుకున్నా విశేషమైన పర్వదినం ఏకాదశి. అదొక్కటి పెట్టుకొని అంతరంలో ముక్కోటి ఏకాదశిని, భ్రూమధ్య స్థానంలో ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు ఏ రూపం అనుకుంటావో ఆ రూపం, ఏ నామం అనుకుంటావో ఆ నామం, ఏ అలంకారం అనుకుంటావో ఆ అలంకారం, ఏం చేస్తావో, ఎలాగా అనుభవిస్తావో ఆ భావాన్ని నీ భ్రూమధ్య స్థానంలో అనుభవించటమే నిజానికి ముక్కోటి ఏకాదశి అనేదాన్ని మనం ఆధ్యాత్మిక పరంగా అంతరంలోకి తీసుకుంటే చాలా సుఖంగా, చాలా సులువుగా, చాలా ప్రశాంతంగా జీవితం గడుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఎంత సాత్విక ఆహారం, ఎంత శ్రమ తగ్గించుకోవడం, ఎంత మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, ప్రయాస లేకుండా అనుకూలంగా మార్చుకోవటంలో ఉన్న తృప్తి, ఆనందం ఏకాదశి రోజున అందరికీ లభించుగాక. ఆ ముక్కోటి దేవతలు మన లోపల ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కూడా మనల్ని ఆశీర్వదించుగాక అని అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం పొందే విధంగా భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. హరి ఓం.